హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. తెలంగాణ టెట్ 23/7/2017 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2 సైకాలజీ. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్దీ దానిని వేళ్లతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం. 1. వికాసాన్ని ప్రాగ్యోగీకరించవచ్చు. 2. వికాసం పరస్పర సంబంధంగా ఉంటుంది. 3. వికాసం శిరః పాదాభిముఖంగా కొనసాగుతుంది. 4. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. ఆన్సర్ 4. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది. ఈ క్రింది వాటిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించని లక్షణం. 1. సాధారణ ఉత్తేజం. 2. ఉద్వేగ అస్థిరత. 3. భయం మరియు వ్యాకులత. 4. సంసిద్ధత మరియు అనిశ్చితి. ఆన్సర్ 1. సాధారణ ఉత్తేజం. ఒక విద్యార్థిని తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన నక్షత్రంను నిలబెట్టుకొనుటకై కష్టపడి చదువుతున్నది. తన యొక్క నిష్పాదన తగ్గినచో నక్షత్రంను వదులుకోవలసి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పినది. ఇచ్చట ఆమెను కష్టపడి చదువుతున్నట్లుగా చేయుచున్న పునర్బలనం. 1. రుణాత్మక పునర్బలనం. 2. ధనాత్మక పునర్బలనం. 3. ప్రాథమిక పునర్బలనం. 4. దండన. ఆన్సర్ 1. రుణాత్మక పునర్బలనం. ఒక 8వ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థినికి ఆంగ్లము అభ్యసించుటలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు. 1. అనుకూల. 2. ప్రతికూల. 3. బదలాయింపు జరగదు. 4. ద్విపార్ష. ఆన్సర్ 3. బదలాయింపు జరగదు. కింది వాటిలో అభ్యసనకు సంబంధించి NCF 2005 సూచించింది. 1. అభ్యసన తరగతి గదిలో మాత్రమే జరగాలి. 2. ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని సముపార్జించుటకు గాను విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండాలి. 3. అభ్యసన ఉపాధ్యాయ నిర్దేశితంగా ఉండాలి. 4. అభ్యసనం విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి. ఆన్సర్ 4. అభ్యసనం విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే శారీరక కారకం. 1. ఉష్ణోగ్రత. 2. ఆహారము. 3. హార్మోన్లు. 4. కాంతి. ఆన్సర్ 3. హార్మోన్లు. ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధంగా చూడాలి. 1. అభ్యసన వనరుగా. 2. విద్యార్థుల సర్దుబాటుకు ఆటంకంగా. 3. తరగతి బోధన అభ్యసనములకు విద్యార్థులను వేరు చేయుటకు గాను. 4. ఉపాధ్యాయునికి భారంగా. ఆన్సర్ 1. అభ్యసన వనరుగా. ఒక 5వ తరగతి విద్యార్థి తరచుగా హఠం చేస్తాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినదని సూచిస్తుంది. 1. సంజ్ఞానాత్మక. 2. క్రియావృత్తి. 3. భావావేశ. 4. మానసిక చలనాత్మక. ఆన్సర్ 3. భావావేశ. సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించలేదని చెప్పడం ఈ రక్షక తంత్రము. 1. ప్రక్షేపణం. 2. హేతుకీకరణం. 3. పరిహారం. 4. తాదాత్మీకరణం. ఆన్సర్ 2. హేతుకీకరణం. పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. విద్యార్థుల అవగాహనకు
ను ప్రభావితం చేసిన అభ్యసన కారకం. 1 వ్యక్తిగత, 2 పరిసరాత్మక, 3 వ్యక్తిగత మరియు పరిసరాత్మక, 4 వ్యక్తిగత కాదు మరియు పరిసరాత్మక కాదు. ఆన్సర్ 2 పరిసరాత్మక. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులకు జీవాన్ని ఆపాదించుట. 1 వస్తు స్థిరత్వం, 2 సర్వాత్మవాదం, 3 వ్యవస్థీకరణ, 4 విపర్యాత్మకత. ఆన్సర్ 2 సర్వాత్మవాదం. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 1 బోధన పరస్పర చర్యాత్మక ప్రక్రియ, అభ్యసన నిష్క్రియాత్మక ప్రక్రియ. 2 బోధన నిష్క్రియాత్మక ప్రక్రియ, అభ్యసన పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. 3 బోధన మరియు అభ్యసన రెండూ కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. 4 బోధన మరియు అభ్యసన రెండూ కూడా నిష్క్రియాత్మక ప్రక్రియలే. ఆన్సర్ 3 బోధన మరియు అభ్యసన రెండూ కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. ఉన్నత పాఠశాలన్నింటికి అత్యాధునికమైన విద్యా సాంకేతికను అందించినట్లయితే 1 ఉపాధ్యాయుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. 2 ఒకే ఉపాధ్యాయుడు తరగతులన్నింటినీ నిర్వహించగలడు. 3 ఒక తరగతికి ఒకే ఉపాధ్యాయుడిని కల్పిస్తే సరిపోతుంది. 4 ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము. ఆన్సర్ 4 ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము. నీ తరగతిలోని ఒక పిల్లవాడు ఎప్పుడూ తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నీవు 1 అతని కొరకు నిర్ణయం తీసుకుంటావు. 2 పెద్దలను సంప్రదించమని అతనికి తెలుపుతావు. 3 సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వము ఇస్తావు. 4 ఉపాధ్యాయుల సూచనలను పాటించమని చెబుతావు. ఆన్సర్ 3 సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వము ఇస్తావు. సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యసన సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర: 1 ప్రదర్శకుడు, 2 బోధకుడు, 3 సౌకర్యకర్త, 4 ప్రేక్షకుడు. ఆన్సర్ 3 సౌకర్యకర్త. అభ్యసన వక్రరేఖలో పీఠభూమిని దశ దీనిని సూచిస్తుంది. 1 అభ్యసనం పూర్తి అగుట, 2 అభ్యసనం ప్రారంభం అగుట, 3 అభ్యసనంలో వేగం పెరుగుట, 4 అభ్యసనంలో తాత్కాలిక నిలకడ. ఆన్సర్ 4 అభ్యసనంలో తాత్కాలిక నిలకడ. హవింగ్ హారెస్ట్ ప్రకారం వికాస కృత్యాలు: 1 సాంఘిక అంచనాలు, 2 వైద్య ప్రమాణాలు, 3 అభ్యసన ఆసక్తులు, 4 విద్యాపరమైన మైలురాళ్ళు. ఆన్సర్ 1 సాంఘిక అంచనాలు. కింది వానిలో అభ్యసనమునకు సంబంధించి సరైనది: 1 ప్రక్రియ మరియు కంఠస్థములకు ప్రాధాన్యతనిచ్చుట, 2 ఫలితము మరియు ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యతనిచ్చుట, 3 పరీక్షల్లో విజయానికే ప్రాధాన్యతనిచ్చుట, 4 ప్రక్రియ మరియు ఫలితమునకు ప్రాధాన్యతనిచ్చుట. ఆన్సర్ 4 ప్రక్రియ మరియు ఫలితములకు ప్రాధాన్యతనిచ్చుట. బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము ప్రకారము పిల్లలు సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ: 1 చిత్ర ప్రతిమ, 2 క్రియాత్మక లేదా నటనాత్మక, 3 సమాచార ప్రాతినిధ్య, 4 ప్రతీకాత్మక. ఆన్సర్
2 క్రియాత్మక లేదా నటనాత్మక. ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం ఈ వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. 1 3 నుండి 12 సంవత్సరాలు, 2 4 నుండి 13 సంవత్సరాలు, 3 5 నుండి 14 సంవత్సరాలు, 4 6 నుండి 14 సంవత్సరాలు. ఆన్సర్ 4 6 నుండి 14 సంవత్సరాలు. వ్యవసాయ పద్ధతులను తెలుసుకునే క్రమంలో ఒక విద్యార్థి రైతులను కలిసిన అతను వినియోగించిన వనరు: 1 స్వీయ, 2 ఇల్లు, 3 సమాజం, 4 సాంకేతికత. ఆన్సర్ 3 సమాజం. బోధనాభ్యసన కృత్యాన్ని నిర్వహించుటకు ఉపాధ్యాయుడు ఈ క్రింది క్రమాన్ని పాటించాలి: ఏ సరైన వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించుట, బి అభ్యాసకుని సామర్థ్యాలు అంచనా వేయుట, సి అభ్యసనాన్ని మూల్యాంకనము చేసి పునః ప్రణాళిక చేసుకొనుట, డి కల్పించవలసిన అభ్యసనానుభవాలను గుర్తించుట. ఆన్సర్ 1 BDAC. అతి అభ్యసనం దీనికి దారి తీస్తుంది: 1 ప్రావీణ్యతను పెంచుతుంది, 2 అభ్యసనాన్ని తగ్గిస్తుంది, 3 స్మృతిని తగ్గిస్తుంది, 4 అనాసక్తిని కలిగిస్తుంది. ఆన్సర్ 1 ప్రావీణ్యతను పెంచుతుంది. ప్రధానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలను తీసుకునే నాయకత్వ లక్షణం: 1 జోక్యరహిత, 2 ప్రజాస్వామ్య, 3 అనుజ్ఞ, 4 నిరంకుశ. ఆన్సర్ 4 నిరంకుశ. ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు, కానీ పరీక్షలు దగ్గర పడటం వల్ల పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ: 1 ఉపగమ ఉపగమ, 2 పరిహార ఉపగమ, 3 పరిహార పరిహార, 4 ఉపగమ పరిహార. ఆన్సర్ 1 ఉపగమ ఉపగమ. కింది వాటిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించడంలో చేయకూడనిది: 1 పూర్వజ్ఞానాన్ని అనుభవాలను ఉపయోగించడం, 2 తగిన విధానాలను సాంకేతికతను ఉపయోగించడం, 3 ప్రేరణను నిరంతరం కొనసాగించడం, 4 ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ బోధించాలి. ఆన్సర్ 4 ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ బోధించాలి. డిజిటల్ బోధనపై విద్యార్థుల ప్రాధాన్యతలను తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడు 5 పాయింట్ల స్కేలును రూపొందించాడు. ఆ ఉపాధ్యాయుడు రూపొందించిన సాధనం: 1 పరిశీలన పత్రం, 2 ప్రశ్నావళి, 3 చెక్లిస్ట్, 4 నిర్ధారణ మాపని. ఆన్సర్ 4 నిర్ధారణ మాపని. ఈ స్మృతి టెక్నిక్ను ఉపయోగించి పిల్లలు ఇంద్రధనస్సును VIBGYORగా గుర్తించుకుంటారు: 1 కొండ గుర్తులు, 2 ద్వంద్వ సంసర్గ అభ్యసనం, 3 వల్లవేయుట, 4 గుంపులుగా ఏర్పరచుకొనుట. ఆన్సర్ 1 కొండ గుర్తులు. కింది వాటిలో అన్ని సామర్థ్యాలు సాధారణంగా ఉండి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గానికి చెందని పిల్లలు: 1 ప్రజ్ఞాలబ్ధి 0 నుండి 20 మధ్య గల పిల్లలు, 2 ప్రజ్ఞాలబ్ధి 30 నుండి 50 మధ్య గల పిల్లలు, 3 ప్రజ్ఞాలబ్ధి 90 నుండి 110 మధ్య గల పిల్లలు,
4 ప్రజ్ఞాలబ్ధి 130 ఆ పైన గల పిల్లలు. ఆన్సర్ 3 ప్రజ్ఞాలబ్ధి 90 నుండి 110 మధ్య గల పిల్లలు. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఈ స్థాయిలో అధికారులను గౌరవించి నియమాలను పాటిస్తాడు. 1 పూర్వ సాంప్రదాయక స్థాయి, 2 సాంప్రదాయక స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయక స్థాయి, 4 మధ్యస్థ సాంప్రదాయక స్థాయి. ఆన్సర్ 2 సాంప్రదాయక స్థాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.